డిఫరెన్షియేషన్ ఒక ప్రాబ్లం చూద్దామా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. అయితే మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. సో మనం ఇది ఎలా ఉంది, యూవీ లాగా ఉంది. సో ఫార్ములా ఏంటి మనకి, సో ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూవీ అంటే ఫార్ములా ఏంటి, సో యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే వీని డెరివేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి వీని కాన్స్టెంట్గా పెట్టి డి బై డిఎక్స్ ఆఫ్ యూ. సో గివెన్ క్వశ్చన్ ప్రకారం యూ ఎంత, ఏ పవర్ ఎక్స్, వి వచ్చి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. సో యూ అంటే ఏ పవర్ ఎక్స్ని అలానే పెట్టి ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. సో ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్, అండ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2x ప్లస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఏ పవర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత, ఫార్ములా మనకి ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x స్క్వేర్. సో ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ 2x ఉంటుంది, ఇక్కడ లాగ్ ఏ ఉంటుంది. సో ఏ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే మనకి 2x ప్లస్ లాగ్ ఏ